నమస్తే. ఏదైతే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ డిజైనింగ్ యొక్క ప్రత్యేకత అంటేనే ఉమెన్ ఎంపవర్మెంట్, మహిళలకి సాధికారత సాధించే దిశగా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ డిజైనింగ్ యొక్క ఫౌండేషన్ని మనం ప్రారంభించడం జరిగింది. సో ఉమెన్కి ఒక ఫినాన్షియల్ రిసోర్సెస్ అనేది ఈ రోజుల్లో ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ అనేది ఎంత ఇంపార్టెంటో దాని యొక్క ప్రత్యేకతగా ఏదైతే కోర్సు మల్టీ డైమెన్షనల్ ఆపర్చునిటీస్ అందిస్తున్న ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సుని మనము రూపొందించడం జరిగింది. అయితే చాలా వరకు డౌట్ ఉంటుంది, 10th క్లాస్ అయిపోయిన తర్వాత రెగ్యులర్ కోర్సెస్లో జాయిన్ అవ్వాలా లేకుంటే ఏదైనా కొత్తగా చేయాలా అన్నట్లు కొంతవరకు పాలిటెక్నిక్ కానీ ఐటీఐ కానీ ఇట్లాంటి కోర్సుల్లోకి వెళ్తూ ఉంటారు. మరి ఎన్ఐఎఫ్డి మరి దీంట్లోకి వస్తే ఎట్లుంటుంది, నిజంగా వాళ్ళకి ఆలోచన ఎట్లుండబోతుంది దాని గురించి? అంటే ఈ మధ్య కాలంలో స్పెషల్లీ సౌత్ ఇండియాలో తెలుగు రాష్ట్రాల్లో ఎవరైతే 10th అయిపోయిన తర్వాత ఇంటర్లో ఉన్న కోర్సులు ఎంపీసీ, బైపీసీ, ఈసీ కోర్సులతో పాటు పాలిటెక్నిక్ వంటి కోర్సులను గత కొన్ని సంవత్సరాల నుంచి చేస్తూ ఉన్నాము. ఇప్పుడు ఆ కోర్సులకు కాలం చెల్లిపోయిందనే చెప్పొచ్చు. ఎందుకంటే ఆ కోర్సులు అయిపోయిన తర్వాత మళ్ళీ ఉద్యోగం రావాలంటే మళ్ళీ డిగ్రీ చదవాలి, డిగ్రీ తర్వాత మళ్ళీ పీజీ చదవాలా, అన్ని చదివిన ఉద్యోగాలు అనేది ఒక పెద్ద ప్రశ్నార్థకంగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ 10th క్లాస్ తోటే ఇంతకుముందే మనం చెప్పినట్టు ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని అనుకున్న వాళ్ళకి కేవలం 10th క్లాస్ తోటే క్రాఫ్ట్ టీచర్ అయ్యే అవకాశం ఉంటుంది. అదేవిధంగా క్రాఫ్ట్ టీచర్ కాని ఏడల వాళ్ళ కోసము ఏదైతే ఫ్యాషన్ ఇండస్ట్రీలో ఫ్యాషన్ డిజైనర్గా కానీ అదేవిధంగా స్వయంగా రాణించాలని బొటిక్ స్టార్ట్ చేయడానికి కావాల్సిన నైపుణ్యత ఒక కేవలం 10th క్లాస్ అయిపోయిన 2 years ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్సులో మనం అందిస్తాం. ఏదైతే ఎంపీసీ, బైపీసీ, సిఈసి వంటి ఇంటర్మీడియట్ కోర్స్ అర్హత కలిగిన వారికి బీఎస్సీ ఫ్యాషన్ టెక్నాలజీ అని 3 years ఫుల్ టైం ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సును అందిస్తున్నాం. అదేవిధంగా ఆల్రెడీ డిగ్రీ, పీజీ వంటి కోర్సులు చేసి ముఖ్యంగా బీటెక్ లాంటి కోర్సులు చేసిన వారికి ఎంప్లాయ్మెంట్ స్కోప్ లేని వాళ్ళకి అవర్ కాలేజెస్ ఉమెన్ ఎంపవర్మెంట్ బేస్ మీద పనిచేస్తుంది. కాబట్టి పీజీ డిప్లొమా ఇన్ ఫ్యాషన్ డిజైనింగ్ అనే 1 year కోర్సులో మనం ఫాస్ట్ ట్రాక్ కోర్సులో ఇదే స్పెషలైజ్ సబ్జెక్ట్స్ని టీచ్ చేస్తున్నాము. దాని ద్వారా కోర్స్ కంప్లీషన్ అయిపోయిన వెంటనే 2 months ఇంటర్న్షిప్ వేరియస్ ఇండస్ట్రీలో మనం పుష్ చేస్తున్నాం. ఇంటర్న్షిప్ అయిపోయిన వెంటనే వాళ్ళకి ఏ రంగాల్లో ఇంట్రెస్ట్ ఉందో అది స్వయం ఉపాధి కావచ్చు, లేకపోతే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కావచ్చు, లేదంటే ప్రైవేట్ ఎంప్లాయ్మెంట్ కావచ్చు. ఈ మధ్య కాలంలో సిబిఎస్ఈ స్కూల్లో క్రాఫ్ట్ టీచర్గా వెళ్ళడానికి కూడా మనం గైడెన్స్ చేస్తున్నాం. ఎవరైతే స్వయంగా వాళ్ళు బొటిక్స్ లాంటి ప్రారంభించాలనుకున్న వాళ్ళకి ఎంఎస్ఎంఈ అంటే ఏంటి, ఎంఎస్ఎంఈ ద్వారా ఏ రకంగా లోన్లని మనము తీసుకోవచ్చు, ఆ లోన్లకు కావాల్సిన పేపర్ ప్రాసెస్, అదేవిధంగా బ్యాంకులను ఏ విధంగా సంప్రదించాలో ఇక్కడ మనం 1-to-1 అంటే కోర్స్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎండింగ్ వరకు ఒక ప్రొఫెషనల్ ఒక స్టూడెంట్ని అన్ని రకాలుగా ఏ ఆపర్చునిటీ వచ్చినా సాధించడానికి కావాల్సిన నైపుణ్యత ఈ ఇన్స్టిట్యూషన్లో మనం అందిస్తున్నాం. మీ ఇన్స్టిట్యూట్ నుంచి మీరు ఈ కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత ఎటువంటి భరోసా ఇస్తారు? వాళ్ళకి ఉద్యోగం కానీ లేకుంటే వాళ్ళు సొంతంగా బిజినెస్ స్టార్ట్ చేసుకున్నా కానీ మీ తరపున ఇచ్చేటటువంటి ప్రోత్సాహం ఏంటి? మీరు ఎంతవరకు దాన్ని బాధ్యతగా తీసుకుంటారు? అంటే ఎన్ఐఎఫ్డి యొక్క ప్రత్యేకత చెప్పాలంటే మొదటగా స్టూడెంట్ ఎవరైతే ఫ్యాషన్ డిజైనింగ్ చేయాలనుకున్న ఆలోచన ఉన్న వారికి ఫస్ట్ మనం కౌన్సిలింగ్ ఇస్తాం. అంటే ఫ్యాషన్ డిజైనింగ్ అంటే చాలా బాగుందని అందరు చేరితే అడ్మిషన్ ఇవ్వట్లేదు. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళకి కావాల్సిన అసలు ఫస్ట్ ఫ్యాషన్ డిజైనర్కి కావాల్సిన అర్హతలు ఏంటి, వాళ్ళు ఏ విధంగా పని చేయాలా, ఎలాంటి నైపుణ్యాన్ని పెంచుకుంటే వాళ్ళు ఫ్యాషన్ డిజైన్ రంగంలో రాణించడానికి అవకాశం ఉంటుందని 1-to-1 కౌన్సిలింగ్ ఆ ఫోన్లో కొంచెం వీలైనంత వరకు సమాచారం ఇవ్వడమే కాకుండా నేరుగా వచ్చిన వాళ్ళకు పేరెంట్స్తో వచ్చిన వాళ్ళకి అసలు జీవోలు ఏంది, గవర్నమెంట్ సైడ్లో అదేవిధంగా ప్రైవేట్ సైడ్లో ఏ రకంగా జాబ్స్ ఉంటాయి, ఎంతవరకు ఇంటర్న్షిప్ చేయొచ్చు, ఇంటర్న్షిప్ అయినాక ఎలాంటి కంపెనీస్లో జాబ్స్ ఉంటాయి, ఎంత సాలరీస్ ఉంటాయి, అదేవిధంగా కోర్స్ అయిపోయిన వెంట ఎక్కడ బొటిక్ స్టార్ట్ చేయాలి, ఎట్లా స్టార్ట్ చేయాలనే ప్రాసెస్ని మనం చెప్పడం ఒక భాగం. అయితే ప్రారంభ దశలో ఫైనాన్షియల్గా వెనుకబడిన విద్యార్థులకు ఆర్థికంగా ఫిట్ ఉండరు, కాకపోతే ఫ్యాషన్ డిజైనింగ్ చేయాలని ఒక చాలా అంబిషియస్గా ఉండే స్టూడెంట్స్కి ప్రతి సంవత్సరం నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ డిజైనింగ్ అనే సంస్థ మెరిట్ స్కాలర్షిప్ని పరీక్ష ద్వారా అది జనవరిలో కావచ్చు, అది జూన్లో కావచ్చు, 2 బ్యాచ్లకి ఈ పరీక్ష నిర్వహించడం జరుగుతుంది. ఎవరైతే అర్హత సంపాదించిన ప్రతి విద్యార్థులకు ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇవ్వడమే కాకుండా వాళ్ళ కోర్స్ అయిపోయిన వెంటనే వాళ్ళకి ఇంటర్న్షిప్స్, ప్లేస్మెంట్స్ ఇవ్వడం జరుగుతుంది. అంటే కేవలం కోర్సులో చేరినంత మాత్రాన వాళ్ళు ఫ్యాషన్ డిజైనర్ కారని
NIFD పూర్తిగా నమ్ముతుంది. కోర్స్ క్రమంలో అదేవిధంగా కోర్స్ అయిపోయినాక వాళ్ళకి కావాల్సిన ప్రాపర్ గైడెన్స్ ఎప్పుడు NIFD అందిస్తుందని నేను భావిస్తాను. సార్ ఇప్పుడు 10th అయిపోగానే రెగ్యులర్ కోర్సెస్లో జాయిన్ అవ్వాలనే ఆలోచన వస్తుంది తల్లిదండ్రులకు కానీ పిల్లలకు కానీ. ఇప్పుడు కొత్త కోర్సెస్ అంటే దీంట్లో జాయిన్ అయితే ఎట్లుంటుంది, ఈ కోర్స్ అసలు మనం చేయగలుగుతామా లేదా, ఎట్లా చేయాలి, లేకుంటే అది కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత నిజంగా ఉద్యోగం కానీ లేకుంటే ఉపాధి కానీ ఇట్లా ఎంతవరకు ఛాన్సెస్ ఉంటాయి అన్నట్లు కూడా చాలా డౌట్గా ఉంటుంది. మరి అట్లాంటి వారికి పిల్లలకు కానీ లేకుంటే తల్లిదండ్రులకు కానీ మీరేం చెప్తారు? అంటే 10th అయిపోయిన తర్వాత మనకు కేవలం కొన్ని కోర్సులే మాత్రం తెలియడం ఇది ఒక బాధాకరం. ఎందుకంటే 10th అయిపోయిన తర్వాత మనకు సర్వసాధారణ కొన్ని సంవత్సరాల నుంచి MPC, BIPC, CEC వంటి ఇంటర్మీడియట్ కోర్సులతో పాటు పాలిటెక్నిక్ కోర్సులే మనకు తెలియడం జరుగుతుంది. సో ఆ కోర్సులు అయిపోయినా కూడా ఉద్యోగ అవకాశాలు అనేది పెద్ద ప్రశ్నార్థకం. కాబట్టి ఈ వొకేషనల్ వృత్తి విద్యా కోర్సులే కాకుండా ఫ్యాషన్ డిజైనింగ్ అనేది ఒక వృత్తి విద్యా కోర్సు, స్కిల్ బేస్డ్ కోర్స్. అంటే ఈ కోర్స్ చేసినాక ఎక్కడైనా వాళ్ళ కెరీర్ని ప్రారంభించవచ్చు. వాళ్ళు ఇంటి దగ్గర ఉండొచ్చు, అదేవిధంగా జాబ్ చేయొచ్చు, అదేవిధంగా ఏదైనా సడన్గా వేరే సిటీకి పోయినా అక్కడ వాళ్ళ కెరీర్ని కొనసాగించవచ్చు, అదేవిధంగా ఒక కంట్రీకి వెళ్ళినా కూడా వాళ్ళ కెరీర్ని కొనసాగించవచ్చు. ఈ మధ్య కాలంలో ఏదైతే కామర్స్ కంపెనీస్తో టైఅప్ అయి కొన్ని లక్షల్లో సంపాదించే అవకాశం మన కామర్స్ కంపెనీల్లో మనం చూస్తాం. ఈ మధ్య కాలంలో కామర్స్ యొక్క బిజినెస్ చాలా డే టు డే, స్పెషల్లీ ఉమెన్స్ వేర్, ఉమెన్స్ కలెక్షన్ పైన చాలా బిజినెస్ జరుగుతూ ఉంది. అలాంటి వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ప్లాట్ఫామ్గా నేను చెప్తా ఉన్నాను. అదేవిధంగా ఫ్యాషన్ డిజైనింగ్ అనేది ఒక మల్టీ డైమెన్షనల్ కెరీర్ కాబట్టి వాళ్ళు ఎక్కడైనా వాళ్ళ కెరీర్ని కొనసాగించవచ్చు. ఓకే, ఇప్పుడు తక్కువ టైంలో కోర్స్ కంప్లీట్ అవుతుంది అంటున్నారు కదా, షార్ట్ కట్లో చెప్పండి. మామూలుగా ఈ వీడియో చూస్తున్న వారికి అర్థం కాకపోవచ్చు, షార్ట్లో చెప్పండి ఎట్లా కంప్లీట్ అవుతుంది ఏంటని. అంటే కోర్సు క్రమంలోనే మనము ఇక్కడ ఏదైతే సిలబస్ ఉందో ఇండస్ట్రీ ఇంటిగ్రేటెడ్ సిలబస్ని మనం ఎగ్జిక్యూట్ చేయడం జరుగుతుంది. దానివల్ల లాభం ఏంటంటే మనం అందరం డిగ్రీలు, PGలు, PhDలు చదివినాం. అదంతా ఎవరో రాసిన 30-40 సంవత్సరాల కింద రాసిన పుస్తకాలను చదువుతూ ఇండస్ట్రీ స్టాండర్డ్స్ మనం మీట్ అయ్యే అవకాశం లేదు. కాబట్టి మనకి ఇండస్ట్రీలో ఏం అవసరమో, ఎలాంటి స్టైల్, ఎలాంటి ప్యాటర్న్స్, ఎలాంటి టెక్నాలజీ, ఎలాంటి సాంకేతిక పరిజ్ఞానంతో ఇండస్ట్రీ ముందుకెళ్తుందనే విషయం పైననే మా సిలబస్ రీడిజైన్ చేసి ఉంటుంది. యూనివర్సిటీలు, బోర్డులు ఇచ్చే సిలబస్కి మా ఇండస్ట్రీ ఇంటిగ్రేటెడ్ సిలబస్ని ఎగ్జిక్యూట్ చేసి మన ఇండస్ట్రీ మాడ్యూల్కి సూటబుల్గా స్టూడెంట్ని ప్రిపేర్ చేయడంతో ఎలాంటి కాంపిటీషన్ అయినా తట్టుకునే అవకాశం ఉంటుంది. ఫ్యాషన్ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పోటీ ప్రపంచంలో ఒక పెద్ద ప్లాట్ఫామ్ స్పెషల్లీ ఫర్ ఉమెన్. సో ఆపర్చునిటీస్ ఆర్ అన్లిమిటెడ్. కాబట్టి ఇప్పుడు ఫ్యాషన్లో వస్తున్న మార్పులు ఏదైనా ఉందో, టెక్స్టైల్ ఇండస్ట్రీ డే టు డే చాలా ఫాస్ట్గా గ్రో అవుతుంది. అలాంటి వాళ్ళకు ఈ ఇండస్ట్రీ బాగా సూటబుల్ అవుతుంది. సో అదండి, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ డిజైనింగ్ కాలేజీలో కోర్సు అతి తక్కువ సమయంలో పూర్తవుతుంది. పూర్తయిన తర్వాత ఉద్యోగ ఉపాధి అవకాశాలు వచ్చే వరకు కూడా ఇక్కడ ఈ కాలేజు మీకు సపోర్ట్ చేస్తుంది. అండ్ రకరకాల కోర్సుల్లో మీరు జాయిన్ అవుతూ ఉన్నారు. రెగ్యులర్ కోర్సులే కాకుండా ఇప్పుడు NIFD కాలేజీ నుంచి వస్తున్నటువంటి ఈ ఫ్యాషన్ డిజైనింగ్ సంబంధించిన ఏదైతే కోర్సు ఉందో ఈ కోర్సు కంప్లీట్ చేస్తే మాత్రం రాబోయే రోజుల్లో ఈ కాలేజీ నుంచి ది చాయిస్ ఫర్ ఉమెన్ ఎంపవర్మెంట్ అనే ఒక దిశగా అయితే ముందుకెళ్తా ఉందన్నమాట. సో మీరు కూడా ఈ కాలేజీ గురించి తెలుసుకొని ఇక్కడ వీరి వెబ్సైట్ ఒకసారి ఫాలో అయ్యి మొత్తం చెక్ చేసుకొని, లేకుంటే డైరెక్ట్గా కాలేజ్ దగ్గరకు వచ్చి మొత్తం డీటెయిల్గా చూసుకున్న తర్వాత మీరు ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకొని మీ యొక్క భవిష్యత్తును కూడా ఒక మంచి దిశలో మార్చుకుంటారని చెప్పేసి సిగ్నేచర్ స్టూడియోస్ ద్వారా కోరుకుంటున్నాను.